ఎంతంటి నమ్మకం అంటే, నా నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అన్నంత నమ్మకం. యేసు ప్రభు వారు తనకు అడిగినప్పుడు, నాకు అపనమ్మికగా లేకున్నట్టు నాకు సహాయం చేయము అని అంటాడు కదండి. అపనమ్మిక అంటే అపనమ్మిక లేకుండా అంటే ఒక చూసినట్లయితే విశ్వాసికి నిర్వచనంగా చెప్పింది. ఇంతకంటే మంచి నిర్వచనం ఏమిటంటే, వినలేము. అవసరంలో దేవుని సహాయం ఎలా పొందాలి అన్న ప్రశ్నకి సమాధానం చూపుతూ ఈ నిర్వచనం చెప్పుకోవచ్చు మనం. ప్రశ్న అడగగానే ఆవిడ తన వ్రేలితో అడిగింది. వ్యక్తి వైపుకి చూపిస్తూ గట్టిగా అంది, ఆయన దాన్ని చేస్తాడు అని నమ్మాలి. నమ్మితే అది జరిగిపోతుంది. మనందరం చేసే తప్పట ఏమిటంటే, ఒక పని జరిగించమని దేవుణ్ణి అడిగాక అది జరిగిపోయిందని నమ్మము. ఆయన సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు, లేకపోతే ఆయన సహాయం చేయమని ఇతరులను పురుగొల్పుతాడు. ఆయన దాన్నే ఇలా చేయగలడని చూస్తుంటాము. దేవుడు అవును అన్న మాటకి విశ్వాసం ఆమేన్ అనే మాటను జోడిస్తుంది. తన చేతులు దులిపివేసుకొని దేవుడికే అంతా వదిలేస్తూ, నీ మార్గాలు యెహోవాకు అప్పగింపుము, ఆయన యందు నమ్మిక ఉంచుము, పని చేయువాడు ఆయనే. ఇది నా విశ్వాస భాష. దేవుడిచ్చిన మాటపై ఆశ పెట్టుకున్నాను, ప్రార్థన ఆలకించాడని ప్రణుతిస్తున్నాను. ఆయనే చూసుకుంటాడు. జీవమున్న విశ్వాసం వాగ్దానం కోసం కృతజ్ఞతలు చెప్తుంది. ఆ వాగ్దానం ఇంకా నెరవేరినప్పటికీ దేవుడు రాసిచ్చిన ప్రమాణ పత్రాలు కరెన్సీ నోట్లంతా విలువగలదే. వాక్యం నిజమని నమ్ముతుంది. మామూలు విశ్వాసం కానీ ముందడుగు వేయదు. జీవం గల విశ్వాసం నమ్మి దాని ప్రకారం పనిచేయడం ప్రారంభించి నిరూపిస్తుంది. మామూలు విశ్వాసం ఎలా ఉంటుంది? అవును, నేను నమ్ముతున్నాను, ఆయన మాటలన్నీ సత్యాలే, ఆయన చేయలేనిదేమీ లేదు, నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఆయన వాగ్దానం చెయ్యడు, ముందుకు సాగిపో అంటూ నన్ను ఆజ్ఞాపిస్తాడు. కానీ ఎదురుగా అడ్డుగోడ కనిపిస్తుంది. యోర్దాను నది దారి